ఏమిటి బాబా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా, లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనుంది. నా నోట్లో కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. పోనీ లైట్ అయ్యా. వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా, చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ ఎవరు చెప్పడానికి? రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా, అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం? ఒక్క పని ఏమిటి బావా, కనీసం 6 డజన్ వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు? అయినా బావగారు ఎత్తుకుంటాడు. ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్? షూర్. హలో. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. ఎస్, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. ఓకే మై బాయ్. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. వెల్, వచ్చే వారమే. ఇజ్ ఇట్? అవును సార్, మంచి పొట్టు దొరికింది. గుడ్. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అదో పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వెరీ వెరీ సారీ. కోపం, నా మీద కోపం నటించు. తప్పలేదు తప్పలేదు, నన్ను వెళ్ళని. వెళ్లే వాళ్ళు ఎటు వెళ్తారు? కాస్త కాఫీ తాగిపోండి. థ్యాంక్స్. తాగిన తర్వాత చెప్తురు గాని రండి. ఇది ఆఖరిసారి. ఇక మనం కలుస్తామో కలవమో. కలవం. రండి. ఫ్యామిలీ. టూ స్పెషల్ కాఫీ ప్లీజ్. స్పెషల్ కాస్త లేట్ అవుద్ది మేడం. ఇదిగో, ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా. సార్. సంధ్య, నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే అంటేనా? సంధ్య అంటే ఏమిటో తెలుసా? ఇటు రాత్రి కాదు, అటు పగలు కాదు. అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య, ఆశ నిరాశల మధ్య నిమిషానికి ఓ రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు. రాము, నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లో కత్తుల బొన్ను ఇరుక్కున్నాను నీకు తెలీదు. ఎవరిదా సాలిగూడు? ఎక్కడుందా కత్తుల బోలు? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే చెప్పు, నీకెక్కడున్న సమస్యలు ఏమిటి? నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పని. ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒక్కటే కాదు, డేర్ డెవిల్ అని డిస్కో ఉంది. అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు. లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి. ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. ఈ ఆశలు, ఈ కళలు, ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు. చెప్పమన్నది చెప్పాను, చెయ్యమన్నది చేశాను. నా మీద రాముకి నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు. సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి 10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు? తీసుకో. నువ్వు ఈ రాత్రికే డేర్ డెవిల్కి వెళ్తున్నావు. నేనా? దేనికి? రాము అక్కడికి తప్పకుండా వస్తాడు. వస్తే అతన్ని నీ చేతులతోనే నువ్వు
ఈ రివాల్వర్ తోనే కాల్చి చంప అతన్ని నువ్వు లేదా మీ ఇద్దరిని మేము చంపుతాం. అర్థమైందా? ఇది నీకు అగ్ని పరీక్ష, నీ నిజాయితీకి టెస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బ్రాండీ బిస్కీ షాంపైన్. వెయిట్, జస్ట్ వెయిట్. ఏమైంది? రాము, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో రాము. నేను ఇక్కడ ఉంటే బ్రతకను రాము. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో రాము. సంధ్య, కన్యులు కష్టాలను ప్రదర్శిస్తాయి గాని సమస్యలను పరిష్కరించు. ఇప్పటికైనా నిజం చెప్పు. నీ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? నిజం చెప్తే నమ్ముతావా రాము? అబద్ధాలు చెప్పినా కూడా నమ్ముతాగా. నేను ఈనాడు వేస్తున్న వేషాలు, ఆడుతున్న నాటకాలు అన్నీ ఒకే ఒక వ్యక్తి కోసం. ఎవరో వ్యక్తి? మా తాతగారు. ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఏమిటి? శాస్త్రి గారి మనవరాలి మనం? అవును, అమెరికా నుంచి రాగానే నన్ను ఈ ముఠా పసిగట్టి పట్టేశారు. మా తాతగారిని ఎర్ర చూపి నా చేత పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నాను. ఇక్కడ నిన్ను కాల్చి చంపమన్నారు, కాల్చాను. కానీ ఏం జరిగిందో నువ్వు తప్పించుకున్నావు. కాదు, వాళ్లే తప్పించారు. వాళ్ళ అవును, నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు. కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ అమ్మో, రాము, మనం ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య, అన్నయ్య, సావిత్రి, నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా. అవుతాయి. ఇక్కడ మతిపోయిందా? నడి బజార్లో ఏమిటా కేకలు? నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవటం మంచిది. లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. శాస్త్రిజీ,
ఇంకొక క్షణంలో మీ మనమరాలు ఉన్న కేజీలో మేం ప్రత్యేకంగా తయారు చేసిన విషవాయువు ప్రవేశిస్తుంది. మరు క్షణంలో ఆమె అటు అస్థిపంజరంగానో ఇటు వికృత శవంగానో మిగిలిపోతుంది. హె, ఇప్పటికైనా ఫార్ములా చెప్తారా? జడిపిస్తున్నావా? కాదు, జరిపిస్తాను.